ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది, రక్తం కూడా వస్తుంది. మరి నన్ను పట్టుకుంటావే? ముళ్ళు తీసుకో. నిలవలేకపోతున్నా, ముళ్ళు ఎట్లా తీసుకుంటా? దాని మీద కాలు పెట్టు. పెట్టి ముళ్ళు తీయడం నా ప్రొఫెషనా? చూస్తానుండు. చూసుడు కాదు, తీయాలే. ప్రాణం పోతుందిడా. చూసుకొని నడవచ్చుగా. అరే, తోవల ముళ్ళుంటాయని కలగంటనా నేను? మొక్కు పేరు చెప్పి చెప్పులు వదిలేసి వచ్చావు. ఇప్పుడు మీ పెద్దమ్మని తలుచుకొని ఓర్చుకో. ఏమైంది? ఏం లేదు. మరి తీయండి. అబ్బా, నొప్పి. చూసుకుని నడవచ్చుగా. దేవుడా, నన్ను మాఫ్ చేయి. మా ఆయనతోటి పాదం పట్టించుకుంటున్నా, తప్పైంది. ముళ్ళు తీశాను, కాస్త నీ చెయ్యి తీస్తావా? మళ్ళీ ఏమైంది? పాదం భూమి మీద పెట్టనిస్తలే. సరే, నేను పట్టుకుంటాను, స్లోగా నడు. నడవలేకపోతున్నా, పాదం గుంజుతుంది. ఇదెక్కడ గొడవ? కాలు కింద పెట్టనిస్తలే. నేనేం చేయను? అంటే ఎత్తుకోమని చెప్తున్నా. పొద్దున్నే ఎవరి మొహం చూశాను? నువ్విచ్చిన ఏంటి బేబీ, వాడికి ఎందుకు అంత రప్పిస్తున్నావు? కుక్క చూపించే విశ్వాసం కంటిన్యూ చేయాలి అంటే మటన్ ముక్కలు పెడితే సరిపోదు డాడ్, బిస్కెట్లు కూడా వేయాలి. ఇప్పుడు వాడు అంత విశ్వాసం ఏం చూపించాడు? 10 కోట్ల రూపాయల ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 10 crores? ఆ సామ్రాట్ గాడు రేపు లాసవబోతున్న డబ్బు. ఏమంటున్నావు బేబీ? జయానికి అపజయానికి 2 అక్షరాల తేడా డాడ్. బ్యాడ్ టైం కి గుడ్ టైం కి కూడా అవే 2 అక్షరాల తేడా. అంటే నీ గుడ్ టైం వచ్చిందా? ఆ సామ్రాట్ గాడికి బ్యాడ్ టైం వచ్చింది. అతని మీద గెలవబోతున్నావా? వాడు ఓడిపోబోతున్నాడు. ఎలా బేబీ? ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ పాసిబుల్ డాడ్. కొత్త పెళ్లి కొడుకు అత్తారింటికి వెళ్ళాడు, మనకి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం శ్రీవల్లి రూపంలో వచ్చింది.
అసలేం చేయబోతున్నావు బేబీ? ప్రస్తుతానికి నా బుర్రలో ఐడియా ఏం లేదు డాడ్, కానీ ఆ సామ్రాట్ని పడగొట్టాలని కసి మాత్రం ఉంది. సరిపోదమ్మా. ఇంకా 12 hours ఉంది డాడ్, సరిపోతుంది. ఈ రోజు ఆర్బీ కంపెనీతో సామ్రాట్ 10 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు. దానికి సంబంధించిన అగ్రిమెంట్ రేపు 11 గంటలకి చేసుకోబోతున్నాడు. కానీ వాడు రేపు ఆఫీస్కి వెళ్ళకూడదు, ఆర్బీ కంపెనీ ఎండీ ముందు కూర్చోకూడదు. అది ఎలా కుదురుతుంది బేబీ? సామ్రాట్ అంటే కాలానికి కళ్ళెం వీసేవాడు, వ్యాపారానికి అడుగులు నేర్పినవాడు. రేపు వాడి అడుగులు ఆగిపోతాయి, వాడి ఆలోచన చచ్చిపోతుంది. చూస్తూ ఉండండి. ఎనిమిది ఏంటి? ఇంక మస్తయింది, దించుండ్రి. ఎందుకు? మా వాడకట్లా అందరూ మనల్ని చూస్తుండ్రు. ఇసట్ పోతోంది, దించుండ్రి. నేను నడుస్తా. ఏం అక్కర్లేదు, ఇప్పటిదాకా కుయ్యమర్రా అన్నావుగా, ఇప్పుడు ఎలా నడుస్తావు? ఏం కాదు, దించుండ్రి. ఏయ్, తను శ్రీవల్లి కదే? వారే వా, ఏమున్నాడు, మస్తున్నాడు కదా. ఎట్లా మోసుకుపోతుండే చూడు. అర్రే, గమ్మత్తున్నదే. దించుండ్రి, నేను నడుస్తా. మనవరాలా ఎట్లున్నావే? మంచిగానే తాత. ఏం మనవరాలా, నీ మొగుడేంది తాడి చెట్లు ఎక్కున్నాడు? నా మొగుడు తాటి చెట్టు లెక్కుంటే నీ పెళ్ళం పల్లి లడ్డు లెక్కుంటది. పో తాత. ఏయ్, మాట్లాడొద్దన్నానా? సైలెంట్గా ఉండు. నాన్న, మనం ఇలా ఎంతసేపని చూడాలి? వాళ్లే వస్తారులే. అంటే అదిగో అక్క బావ వచ్చేస్తున్నారు. చాలా ఇంకా దింపుండ్రి. బామ్మా, బామ్మా, బిడ్డ అల్లుడు గారు బాగున్నారా? బాగున్నాను. బావగారు బాగున్నారా? బాగున్నాను. మనవడా, ఎట్లున్నావు? బాగున్నాను. ఏంటి తమ్ముడు, శ్రీవల్లిని అలా ఎత్తుకొచ్చావు? ఏం చేయను, వచ్చేటప్పుడు చెప్పులు వేసుకోలేదు ఈవిడి గారు, దారిలో ముళ్ళు గుచ్చుకుంది. అయ్యయ్యో, నడవడం కష్టమైంది, ఇక తప్పలేదు. కానీ చూడ్నీకి మస్తున్నారు, అచ్చం సినిమా హీరో హీరోయిన్ లెక్క.
గదేం కాదు, గిదంతా పెండ్లం మీద ప్రేమ. కమలా, అట్లా చూస్తామేందే? గుమ్మడికాయ తీసుకొచ్చి దిష్టి తీ. అలాగే అత్తమ్మా. వాసంతి, ఎల్లి హారతి పళ్ళం పట్రా. అలాగే బామ్మ. ఇదిగోండి అత్తయ్య. హారతి ఇవ్వు కమలా. వెలిగించు. డబ్బెందుకు బాబు? అదేంటి, మీ ఆడాళ్ళిలా హారతిచ్చేది దిష్టి తీసేది డబ్బు కోసమే కదా. లే, గట్ల కాదు. ఇదంతా డబ్బు కోసమైతే కాదు బాబు. ఊరి పొలిమేర నుంచి వచ్చారు. పెళ్ళైన కొత్త జంట కదా, ఏ గాలి తగలకుండా దిష్టి తీస్తే పోతుంది అని. ఓ అలాగా. ఈ దిష్టి తీసుడు ఈ నడుమ ఆచారమైంది మనోడా. ఒకప్పుడు గిట్ల లేదు. అయినా ప్రేమకు మించిన ధనమేముంటది? అలా అంటే ఎలా బామ్మ? ప్రేమతో ఎవరైనా 1,00,000 రూపాయలు ఫ్రీగా ఇస్తారా? $10,000 ఇవ్వాలన్నా 10 రకాల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంటారు. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో మనుషులంతా డబ్బు కోసమే బతుకుతారు, డబ్బు కోసమే చస్తారు, డబ్బు కోసమే అన్నీ చేస్తారు. తెలిసి మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు. ఇంకా ఏమి చూడాలో ఏంటో. ఫార్మాలిటీస్ అయిపోయాయా? ఇంకేమైనా ఉన్నాయా? రండి అల్లుడు గారు. రండి బాబు గారు. రామ్మా. బాబు, నా పేరు జానకి. నీకు అత్తవరస అవుతాను. అబ్బబ్బబ్బా, ఎంత అందంగా ఉన్నావో. నా అదిష్టే తగిలేదట్టుంది. నీ బొగ్గలు ఎంత బాగున్నాయో, మామిడి పళ్ళలాగే ఉన్నాయి. పక్కకురా వదినా. శోభన్ బాబులాగా ఎంత అందంగా ఉన్నాడో. గది తలకాయ అనుకున్నావా, తాటికాయ అనుకున్నావా? నువ్వు ఉండవే. పిల్లగానికి ఎంత తాకత్తుందో చూడొద్దు. బంగారంలాగున్నాడు.
నా బంగారం. నువ్వు రావే. బొగ్గలు చూడు ఎంత బాగున్నాయో. అరే గది మా ఆయన తల, కోడి తల కాదు. నువ్వు ఉండవే. పిల్లగాని బొగ్గలు ఎంత మంచిగా ఉన్నాయి. అసలు నీకు చెప్తే అర్థమైతలేదా? పో. సర్లే. ఇదిగో శ్రీవల్లి, బావ సూపరు సూపరు. శోభన్ బాబు తీరున్నాడు. ఏ బొగ్గలు. నా ముగ్గురు సింతలు విడిచిపెట్టు. నువ్వు ఉండవే. కోటేరు లాంటి ఉంటారా మనవడా? గంగాధర్ గారు, జబర్దస్త్ అల్లుని పట్టినావు. నీ బుగ్గలు జరాప్తారా సంపుతాను. ఇదిగో అల్లుడా, అల్ల నేరేడు పళ్ళు తెచ్చిన నీకే. మనవడా, మా బర్రీ ఈనింది. జున్ను తీసుకొచ్చిన, ఇద్దరూ కలిసి తినండి. ఇగో మా శ్రీవల్లి మూడంటే ఇట్టా ఉండాలి. అరే రే, ఏమనుకుంటారు? ఆయనకు జర ఊపిరాడనిస్తారా? ఏ నువ్వు ఆగు శ్రీవల్లి. మనవడా, ఇందులో చక్కెరేసుకో, నేరేడు పళ్ళలో ఉప్పేసుకు తిను, మస్తు ఉంటది. వింటున్నావు నువ్వు? కాస్త ఆగుతారా? ఎందుకలా మీద పడుతున్నారు? నా వల్ల కావట్లేదు. గదేంది పిల్లగాడ గట్లా పోతున్నాడు? పోకపోతే మీరు ఆగుతుండ్రా? ఏవండి, క్షమించండి. ఏంటి క్షమించేది? నేను మనిషినా మామిడి పండునా అలా పిసికేస్తున్నారు? అరే వాళ్ళకి కాస్త కామన్ సెన్స్ లేదా? లే, గల్లు మస్తు మంచోళ్ళు. కొత్తల్లుడివి కదా, చూడాలని క్యూరియాసిటీ గంతే. క్యూరియాసిటీ కాదు, ఇంకాస్తైతే నన్ను కూరొండేసేవాళ్ళు. క్షమించుండ్రి, కాస్త పుణ్యం ఉంటది. నేను కొత్తల్లున్నా ఆఫ్రికా వింత జంతువునా? ఎప్పుడు మనుషుల్ని చూడలేదా వాళ్ళు? మనుషుల్ని మస్తుగా చూసిండ్రు. మీ అటువంటి హీరోని చూడలేరు. గందుకే గాలి గాలి అవుతుండ్రు. ఏమనుకోకుండ్రి. ఒక పక్క అలసట, ఒక పక్క వాళ్ళ గోల. తప్పించుకోలేను, తట్టుకోలేను. నరకం చూపించేశారు వాళ్ళు. అరే ఎందుకు అట్లా అంటారు? జరంతా ఓపికండాలి సారు. గల్లు బస్తీ వాళ్ళు, జరంత ప్రేమ ఎక్కువ ఉంటది. ఏంటి అది ప్రేమ? గ్రైండర్లో వేసిన పిండిలా అయిపోయింది నా పని. కోప్పడకుండ్రి సారు. కొత్తల్లుడికి కోపం ఎక్కువని ఆడిపోసుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నాకు మళ్ళీ వాళ్ళు కనిపించొద్దు. గట్నే మీరు ఫ్రెష్ అవ్వండ్రి, నేను గల్లని పంపించేసొస్తా. సారీ చెప్పిన కదా. సరే వెళ్ళు. కార్తాలాలు ఇయ్యండ్రి, బ్యాగ్ తెప్పిస్తా. మా అన్నని పంపించి. ఏందికిట్లా పిల్లగాడు సిర్రుగురుమంటూ లోపలికి పోయిండు? అరే కొత్తలుడు కదా, జర చూసి మాట్లాడదాం అనుకుంటే గట్ల చేసిందేంది? గదేం లేదు, కాస్త ప్రయాణం చేసి అలసిపోయిండు మనవడు అంతే. ఏం శ్రీవల్లి, నీ మొగుణ్ణి అరలో పెట్టి తాళ వేసినావా ఏంది? ఏ చూడవే. చూడండ్రి, గదేం అనుకోకుండ్రి. గైన ఆఫీస్కెళ్ళి నా తోటికి ఇడికొచ్చిండ్రు, మస్తు యాస్టకొచ్చిండ్రు. జర ఇబ్బంది పెట్టుకుండ్రి. అందులో ఇబ్బంది ఏముంది శ్రీవల్లి?
మీ ఆయనకి జర సిగ్గెక్కువ అనుకుంటా. గట్ల కాదు, జరంత అర్థం చేసుకోండ్రి. వచ్చేటప్పుడు కార్ ఖరాబ్ అయింది, మస్తు దూరంకెళ్ళి నడిచొచ్చినాం. అందుకే మీరు కంత ప్రేమ చూపిస్తే ఆయన జరంత ఇబ్బంది పడుతుండ్రు. నా మీద ప్రేమతోటి నన్ను మా ఆయన్ని చూడనీకొచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఇక పోయిరాండ్రి. అన్నా